2,55,000 కోట్ల రూపాయలు ఇంటింటికి అందించామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని చట్టం చేసి 50% పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు ఐఏఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్నామని పేర్కొన్నారు. ఇది 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు లబ్ధిదారులకు లభిస్తుందన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన అవరోధాలు దాటుకుని పని చేస్తున్నామని జగన్ అన్నారు. ప్రైవేట్ లేఅవుట్లకి ధీటుగా ఊళ్లు నిర్మిస్తున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అక్క చెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నామన్నారు. ఇక 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల ఇల్లు కోసం ఖర్చు చేస్తున్నామని జగన్ అన్నారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు ఆయన మనుషులు 1,191 కేసులు వేశారన్నారు. పెత్తందారి బాబు పేదలకిచ్చింది కన్నీలేనన్నారు. ఒక్క ఒంగోలులోనే 21,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. ఇక 2,55,000 కోట్ల రూపాయలు ఇంటింటికి అందించామని చెప్పారు జగన్. ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈ రోజున అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది. ప్రైవేట్ లేఅవుట్లకు ధీటుగా ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సదుపాయాలు, పార్కులు, కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను ఇంతకుముందు 1000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను 3,300 ప్రొసీజర్స్కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది. ఏకంగా 25 లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలేకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆరోగ్యశ్రీయే కాదు ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలనంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా నెలకు 5,000 రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఈరోజు పేదల పట్ల ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది. ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లలో జల్లెడ పడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లెడ పడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు